ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీని తీసినటువంటి డైరెక్టర్ మెల్ గిబ్సన్ ఆ చిత్రాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టేటటువంటి సన్నివేశం వచ్చినప్పుడు అక్కడున్న రోమన్ సైనికుల యొక్క కొరడాలకు 4 శాఖలుంటాయి. ప్రతి శాఖకు 4 గాలపు ముళ్ళు ఉంటాయి. ఒక్కసారి ఆ కొరడాతో కొడితే 16 చోట్ల చీలిపోతుంది. ఆ సన్నివేశాన్ని వారు ఒరిజినల్ గా తీయాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు వారి యొక్క పాత్ర పోషిస్తున్నటువంటి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తిని అప్పటికే అతని దేహం అంతా ఒక కవచంతో నింపారు. అయితే అతనిని బండకు బంధించి మొదటి దెబ్బను కొట్టారు. ఆ వ్యక్తి చాలా అద్భుతంగా ఎమోషనల్ గా నటించాడు. రెండవ దెబ్బ కొట్టారు, అదే స్పందన అతనిలో ఉంది. ఆ మూవీ తీస్తున్నటువంటి డైరెక్టర్ అనుకుంటున్నాడు చాలా అద్భుతంగా ఈ వ్యక్తి నటిస్తున్నాడు అని. ఆ కొరడాతో 3వ దెబ్బ కొట్టేసరికి జిమ్ క్యావిజల్ అనే వ్యక్తి గట్టిగా అరుస్తాడు. ఎందుకనంటే అతని శరీరంపై అమర్చినటువంటి ఆర్టిఫిషియల్ స్కిన్ దాటి ఆ కొరడాకు ఉన్నటువంటి ముళ్ళు అతని శరీరాన్ని గుచ్చి చీల్చివేసింది. ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. రక్తము దారులుగా కారిపోతుంది. వెంటనే హాస్పిటల్ కి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లారు. ఆ ఒక్క కొరడా దెబ్బకు ఆ వ్యక్తికి 16 కుట్లు వేశారు. అప్పుడు జిమ్ క్యావిజల్ అడుగుతాడు, మెల్ గిబ్సన్, యేసు ప్రభు వారిని నిజంగా ఎంత భయంకరంగా కొట్టారా? ఒక్క దెబ్బ నేను తట్టుకోలేకపోయాను.